అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనదర్ బ్యూటిఫుల్ అండ్ హెల్దీ ఎపిసోడ్ ఆఫ్ డైట్ మెన్యూ. మరి డైట్ మెన్యూలో ఇప్పటివరకు బోల్డ్ అని డైట్ ప్రోగ్రామ్స్ మనం చూస్తూ వస్తున్నాం కదండి. మరి ఇవాళ ఆర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు సరికొత్త రెసిపీని ఏం మనకు పరిచయం చేయబోతున్నారు, ఎలా డైట్ చేయబోతున్నామో తెలుసుకుందాం. సో లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హలో జానకి గారు. మీరు వస్తున్నారంటే నాకు పండగే పండగ, ప్రతిరోజు పండగ. అసలు ఏం చేయబోతున్నారు, ఎంత టేస్టీగా ఉండబోతుంది ఆ రెసిపీ అని నిజంగా పండుగ. సో ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి. సూపర్, మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమైపోతుంది. సో జానకి గారు చెప్పండి, ఇవాళ మన డైట్ మెన్యూలో మీరు సరికొత్తగా మన ప్రేక్షకులకి అందించబోయే డైట్ ప్రోగ్రామ్ ఏంటి? లంచ్. లంచ్. వావ్, మంచికొస్తావా? సారీ, అప్పుడప్పుడు నాకు అలా ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుంది అది. ఓకే, సో లంచ్ లో ఏం నేర్చుకోబోతున్నాం? సో మీరు మంచికి వస్తావా అన్నారు కదా, సో అది మంచ్ లాగానే ఉంటుంది. సో చాలా టేస్టీగా ఉండబోతుంది. చాలా టేస్టీగా ఉండబోతుంది. అండ్ చికెన్ పొటాటో సలాడ్ అన్నమాట అది. ఓకే, సో అది ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో లంచ్ లో స్పెషల్ గా ఇవాళ మన కోసం డాక్టర్ జానకి గారు నేర్పించబోయేది పొటాటో చికెన్ సాలెడ్. ఆలస్యం చేయకుండా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చేసే. పొటాటో చికెన్ సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బోన్లెస్ చికెన్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం, ఆయిల్, ఉప్పు. సో పొటాటో చికెన్ సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. బిఫోర్ దాట్ అసలు జానకి గారు ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. మన ఇండియాలో, ఎస్పెషలీ మన సౌత్ ఇండియాలో అండ్ ఇక్కడ ఈ ప్రాంతంలో సాలెడ్స్ ఎవరు తింటారండి లంచ్ కి? ఇలా తయారు చేసుకుంటే గనక డెఫినెట్ గా తింటారు. వావ్, సో చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఎందుకంటే ప్రతిరోజు మనకు అన్నం, పప్పు, పెరుగు ఇది లేని ముద్ద దిగదు. కరెక్ట్. కానీ వెరైటీగా మనం సాలెడ్స్ నేర్చుకోబోతున్నాం అనమాట, విచ్ ఇస్ వెరీ వెరీ హెల్దీ. మరి ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం జానకి గారు? స్టవ్. సో బ్రేక్ఫాస్ట్ కి మనం స్టవ్ వెలిగించాల్సిందే, లంచ్ కి కూడా స్టవ్ వెలిగించాల్సిందే. ఓకే, సో స్టవ్ వెలిగించిన తర్వాత నెక్స్ట్ చేసే పని పాన్. ఓకే, సో ఇప్పుడు ఇది వేడెక్కాలా? కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ కొంచెం మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, చికెన్ బాయిల్ చేసుకున్నాం, పొటాటో కూడా బాయిల్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ప్రొసీజర్ చాలా సింపుల్ గా ఉంటది. సో ఇది కూడా ధనాధన్ ఫటాఫట్ అన్నమాట. మీరు ఏ రెసిపీ నేర్పించినా గానీ ఇది ఒకటి నాకు బాగా హ్యాపీగా అనిపిస్తుంది. బికాస్ అన్ని ఫాస్ట్ గా ఇలా కుక్ చేసేసుకుంటాం మనం, ఈజీగా అయిపోతుంది అండ్ వెరీ హెల్దీ టు. వెరీ హెల్దీ, అఫ్ కోర్స్ వెరీ హెల్దీ. మీరు ఇందాక అన్నారు పప్పు, రైస్ ఇవన్నీ లేకపోతే మనకి ముద్ద దిగదు అనేసి. యాక్చువల్ గా అవన్నీ కూడా బ్యాలెన్స్ డైట్ లో భాగం అనమాట. అయితే ప్రతిరోజు అదే అవసరం లేదు, ఒక్కొక్కసారి ఇలా కూడా తయారు చేసుకోవచ్చు, విచ్ ఈస్ మచ్ హెల్దీయర్ అంట. తర్వాత దాని నుంచి మనకి కావాల్సిన, అంటే ఒక న్యూట్రిషనిస్ట్ ప్లాన్ చేస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ అంతా కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, ఈజీ టు కుక్ ఉంటుంది. అందరూ కూడా రిలీజ్ చేస్తారు. అంటే టేస్ట్ ఎక్కడ కూడా మనము కాంప్రమైజ్ అవ్వకూడదు అనమాట. ఆహారం అనేది డెఫినెట్ గా ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి టేస్ట్ కాంప్రమైజ్ అవ్వకుండా హెల్దీగా ప్లాన్ చేస్తాం. ఓకే, ఇదేంటి క్విక్ ఈజీ వర్కింగ్ లంచ్. తర్వాత దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఫస్ట్ మనం ఇది స్టార్ట్ చేసిన తర్వాత టేస్ట్ చేసిన తర్వాత నువ్వే పరిగెడతావు. ఓకే అంటున్నారు జానకి గారు. సో ఎస్, పాన్ పెట్టేసుకున్నాం. ఫస్ట్ ఆయిల్. ఎస్. ఓకే, సో పాన్, ఆయిల్, తర్వాత ఏం చేస్తున్నాం? కొంచెం స్లో చేయండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మిర్చి. మిర్చి మిర్చి ఇలాంటి కుర్రాడే అలా అనమాట, అలా పాడుకుంటూ వేసుకోవచ్చు. ఓకే, ఎన్ని టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు? చాలు, 2 స్పూన్స్ సరిపోతుంది. అండ్ దెన్ తర్వాత మనము ఫ్రెష్ లైమ్. నిమ్మకాయని అలా కట్ చేసి ఇమీడియట్ గా పిండేస్తే ప్రాబ్లం ఉండదంటండి, జానకి గారు చెప్పారు. కానీ కొంచెం మనం దాన్ని స్టోర్ చేసి ఆల్రెడీ నిమ్మరసం పిండేసి పెట్టి ఆ జ్యూస్ ని కనుక వేసినట్టయితే చేదు వస్తుంది స్టవ్ ఆన్ లో ఉన్నప్పుడు. లేదు, ఫ్రెష్ గా వేసేసుకుంటే మాత్రం అలాంటిది ఏది ఉండదంటారు. నెక్స్ట్ ఇది యాడ్ చేయాలి, చికెన్, బాయిల్డ్ చికెన్. సో చికెన్ ని బాయిల్ చేసుకున్నప్పుడు జస్ట్ వాటర్ యాడ్ చేసామా జానకి గారు, ఆర్ వి హావ్ యాడెడ్ ఎనీథింగ్ ఎల్స్? కొంచెం ఉప్పు యాడ్ చేసి బాయిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే అంటే ముక్క చప్పగా ఉండకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి చేసుకోవచ్చు. మిరియాల పొడి అక్కడ వేయకూడదు, ఇక్కడ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆలు. సో ఇలా
సాలెడ్ తీసుకుంటే ఆ రోజుకి ఇంకా రైస్ అవసరం లేదంటారా? రైస్ అవసరం లేదు, ఎందుకంటే మనము రైస్ ప్లేస్ లో పొటాటో యూస్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే. సో క్యాలరీ కంటెంట్ కూడా తగ్గుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 100 grams రైస్ తీసుకుంటే కనుక 350 calories వస్తాయి. అదే 100 grams పొటాటో మనం తీసుకుంటే కనుక 120 calories వస్తాయి అనమాట. సో సగానికి సగం మనము క్యాలరీస్ తగ్గించేస్తున్నాం బై యాడింగ్ పొటాటో. ఓకే, సో రైస్ బదులు ఆ ప్లేస్ లో మనం ఇక్కడ పొటాటో వాడుతున్నాం అన్నమాట. వెరీ నైస్, ఇంట్రెస్టింగ్. మరి కొంతమందికి ఆకలి ఎక్కువ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాలాగా, ఈ సాలెడ్ తినేసి మళ్ళీ ఇంకో గంట సేపట్లో మళ్ళీ ఇంకోసారి రైస్ వేసేస్తే అలా అవ్వదు, ఎందుకంటే మనం ఇందులో చికెన్ యాడ్ చేసాము. ఇట్ టేక్స్ మోర్ టైమ్ టు గెట్ డైజెస్టెడ్. అలాగే పన్నీర్ కానీ, చీజ్ కానీ, లేకపోతే స్ప్రౌట్స్ కానీ, అంటే సోయా చంక్స్ కానీ యాడ్ చేస్తే కనుక ఎక్కువ టైం పడుతుంది. మీరు ఎగ్జాక్ట్ గా ఒక నార్మల్ మీల్ తీసుకుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ ఇది తీసుకున్నా కూడా వస్తుంది. ఓకే, కాబట్టి అలాంటి టైంలో మనం లంచ్ ని అవాయిడ్ చేసి చక్కగా సాలెడ్ తినేస్తాం అన్నమాట. ఇదే లంచ్. ఇదే లంచ్. ఓకే, పర్ఫెక్ట్. సో ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏమవుతుంది అంటే యాక్టివ్ గా ఉంటారు. యూజువల్ గా ఏమవుతుంది, లంచ్ అయిన తర్వాత కొంచెం నిద్ర వస్తుంది, పెరుగన్నం తింటాంగా, తర్వాత బజ్జుకోవడమే రెగ్యులర్ గా హౌస్ వైఫ్ కూడా ఇంట్లో చేసేది. స్లగ్గిష్ గా ఉంటారు, కొంచెం యాక్టివ్ గా ఉంటారు అనమాట. సో ఆల్వేస్ లంచ్ లో ఇప్పుడు కూడా మనము ప్రోటీన్ హైగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ప్రోటీన్ హైగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం యాక్టివ్ గా ఉంటుంది, బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది. కానీ సమ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ డెఫినెట్ గా మనకి అవసరం అవుతుంది. సో ఇది కొంచెం అంటే కొద్దిగా డ్రై అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఒక 1 by 1 యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు అక్కడ కొద్దిగా కనిపించే ఆయిల్ కూడా అదంతా డ్రై అయిపోవాలా? కొంచెం హైలో పెట్టండి. రైట్. నెక్స్ట్ మనం క్యాప్సికమ్. ఇంకొక టేస్టీ ఇంగ్రీడియంట్ ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే, సో ఉల్లి పొరుకులు అంటాం కదండి, చక్కగా ఉల్లి పొరుకులు అలాంగ్ విత్ ద లీవ్స్ వాటిని కూడా కట్ చేసి కొద్దిగా ఒక 2 tablespoons అనుకోండి, కౌంట్ చేసుకుంటే అంతే వేసుకున్నాం. నెక్స్ట్ టమాటోస్. వావ్. సో ఇది కూడా మనం ఎవ్రీడే తీసుకోవచ్చా, లేదంటే వీక్లీ ఒకసారి 2 సార్లు తీసుకోవచ్చు, ఇలా ఏమైనా ఉంటుందా? ఇది ఎవ్రీడే తీసుకుంటే కనుక వెయిట్ మెయింటైన్ అవుతుంది, యాక్టివ్ గా ఉంటారు, లీన్నెస్ అనేది వస్తుంది. ఈవెన్ బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు కూడా ఈ విధంగా తీసుకుంటే మజిల్ టోన్ అనేది బాగా పెరుగుతుంది. ఓకే ఓకే. సో జిమ్ కి వెళ్లే వాళ్ళకి, బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అన్నమాట. పర్ఫెక్ట్ ఫుడ్. కుమ్మేయండి అంతే, బాహుబలి లాగా. ఓకే. నెక్స్ట్ గార్లిక్ సన్నగా కట్ చేసుకుని, వెల్లుల్లిని సన్నగా కట్ చేసి వేసేసుకున్నామండి. ఒక 5-6 యూజ్ చేసామా మనం, జానకి గారు? 3 యూజ్ చేసాం. ఓకే. నెక్స్ట్ కొరియాండర్. సూపర్ ఫ్లేవర్ ఇస్తుంది అబ్బా కొత్తిమీర. స్పూన్. నెక్స్ట్ ఉప్పు. ఫైనల్ గా సో లంచ్ కాబట్టి కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా వాడుతున్నాం అన్నమాట. వావ్. ఫైనల్ మళ్ళీ ఇంకోసారి నిమ్మరసం. జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి? జీవితానికి 2 చుక్కల్లాగా, జీవితానికి 3 మీల్స్, అవి కూడా టేస్టీ అండ్ హెల్దీ మీల్స్ అనమాట. సూపర్ గా ఇది రెడీ అయిపోతుంది. మరి ఆలస్యం చేయకుండా నెక్స్ట్ ఏం చేయాలో జానకి గారిని అడుగుదాం. నెక్స్ట్ తినేయటమే. వావ్, ఇంక ఇది రెడీ అయిపోయినట్టే సాలెడ్. మన పొటాటో చికెన్ సాలెడ్ రెడీ అయిపోయింది, మొత్తం డ్రై అయిపోయింది, చూస్తున్నారు కదా. సో yes, పొటాటో చికెన్ సాలెడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్కగా దాన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. సో జానకి గారు డిష్ అవుట్ చేసేసుకుందామా? చాలా చక్కగా అరేంజ్ చేశారు మీరు. కలర్ఫుల్ ప్లేటింగ్ కదా, ఏంటో అప్పుడప్పుడు నాకు ఇలాంటి ఆర్ట్స్ వెనతో పెట్టిన విద్యలాగా నేను అలా కట్ చేస్తూ ఉంటాను. టొమాటోస్ ని, శిల్పాన్ని చెక్కినట్టు టొమాటోస్ ని, క్యాప్సికమ్ ని, వీటిని చెక్కుతూ ఉంటాను అనమాట. ఓకే, చాలా ఎక్కువ ఆగాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ పని చూద్దాం. ఓకే. ఆహా, ఆల్ సెట్ లాగా వేడి వేడిగా గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంది. ఒక్కసారి మీరు క్లోజ్ షాట్ వేసుకోండి అయ్యా, చూడండి. బాగుంది. ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఆహా ఏమి రుచి అంటే తినక ముందే ఇలాంటి పాటలన్నీ వస్తుంటాయి అనమాట, అరోమా చూస్తూ. మరి ఆలస్యం దేనికి? మీరు కూడా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? పొటాటో చికెన్ సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం వెంటనే చూసేయండి. పొటాటో చికెన్ సాలెడ్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన బోన్లెస్ చికెన్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు,
పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం, ఆయిల్, ఉప్పు. పొటాటో చికెన్ సాలెడ్ తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం, ఉడికించిన చికెన్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దానిలో క్యాప్సికం ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి ఉడికించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ పొటాటో చికెన్ సాలెడ్ రెడీ. పొటాటో చికెన్ సాలెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇంకా అస్సలు అమ్మ నో లేట్ అట్ ఆల్. సో ఇప్పుడు నేను జానకి గారు టేస్ట్ చేసి మీ అందరికి ఎలా ఉందో చెప్తాం. ఫెంటాస్టిక్, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, డెలిషియస్, ఫెంటాబ్యులస్. ఇంకా వర్డ్స్ ఇలా చెప్తూనే ఉంటాను నేనైతే జానకి గారికి. మీకు ఎలా అనిపించింది? ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది, చాలా బాగుంది. జానకి గారు ఉండగా మనకెందుకు బాధ? ఎస్, అద్భుతమైన డైట్స్ ఇలానే ఆవిడ ఎవ్రీడే పరిచయం చేస్తూనే ఉంటారు. అండ్ సూపర్ అదిరిపోయింది నిజంగా ఇవాల్టి మన డయట్ మెన్యూలో అనదర్ రెసిపీ లంచ్కి వస్తావా మంచికొస్తావా పాటతో ఎంట్రీ ఇచ్చా కదా, ఆ పాటతోనే నేను ఎగ్జిట్ కూడా అవ్వబోతున్నాను మరి కాసేపట్లో. టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. టేస్ట్ కి టేస్ట్, అట్ ద సేమ్ టైం హెల్త్ కి హెల్త్. మేము పేరు మాత్రం డైట్ జస్ట్ చేస్తున్నాం అంతే, బట్ చాలా బాగుంది అండ్ వెరీ వెరీ హెల్దీ. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయచ్చు. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్. ఇది వాళ్ళ మన డైట్ మెన్యూ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో నేను జానకి గారు మళ్ళీ కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.